అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు వచ్చిన ఇంతమంది జనాలను చూస్తుంటే. అయితే విషయానికి వస్తే రాష్ట్రం నుంచి మరొకటి మన విజయనగరం మీడియా నుంచి మాట్లాడుకుందాం. అయితే స్వామి గారు అభివృద్ధి చేశాం, ఈ అభివృద్ధి మాకు గెలిపిస్తుంది అని చెప్పి తెగ బిల్డప్లు ఇస్తున్నారు, తెగ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వాటిలో మీటింగ్లు పెడుతున్నారు. అయితే సరే వాటిలో అభివృద్ధి ఏం చేసే విజయనగరం చూస్తే మన కాంప్లెక్స్ నుండి బాలాజీ జంక్షన్ వరకు అక్కడక్కడ లైటింగ్లు పెట్టి వాటర్ వచ్చిన పెట్టి దీన్నే అభివృద్ధి అంటే మన వీధుల్లో ఉన్న మురికి గుంటల గురించి ఏం చెప్తాం, మన వీధిలో బాలని కాలువల గురించి ఏం చెప్తాం, మన రోడ్ల గురించి ఏం చెప్తాం. ఇప్పుడు అభివృద్ధి అంటే కేవలం కాంప్లెక్స్ నుండి బాలాజీ జంక్షన్ నుండి రోడ్డు కాదు, నియోజకవర్గంలో ప్రతి వార్డు కూడా అభివృద్ధి అవ్వాలి, దాన్ని అభివృద్ధి అంటారు. ఆ అభివృద్ధి మీరు చేశారా? ఈ విషయాన్ని స్పష్టంగా అడుగుతున్నాం. ఇక్కడ నుండి పూజవాటి అశోక్ గజపతిరాజు గారు మన విజయనగరం నియోజకవర్గం నుంచి ఎంత కష్టపడ్డారు, ఎన్ని భూములు దానం చేశారు, ఎంత శ్రమ పడ్డారు అందరికీ తెలుసు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర నుండి అందరూ కూడాను ఈ రోజు క్షేమంగా ఉన్నారంటే మన రాజుగారి చలవ. ఈ రోజు అటువంటి రాజుగారి కుమార్తె వచ్చారు మన దగ్గరికి. ఒక విషయం ఇక్కడ ఉన్న ప్రజలు సూటిగా అడుగుతున్నా, రాజుగారు మనకి ఎన్నో ఇచ్చారు, కానీ మనకి ఎప్పుడైనా ఏదైనా అడిగారా? నా కోసం చెయ్యండి, నాకు ఇది చేసి పెట్టండి అని అతను అడగలేదు. అడిగితే అతను రాజుగారే కాదు, రాజుగారి గురించి అందరికీ తెలుసు. అయితే ఇది మన బాధ్యత. అతను మనం అడగకంటే ఎన్నో ఇస్తారు అతను మనకి, మనం ఇస్తారు. అతను అడగకపోయినా అతని బిడ్డను అతిథి కల్పించి గెలిపించి మన యొక్క బాధ్యతను తెలియజేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా, మా జన సైనికులకి మన విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి పాలవలసి యశస్విని గారు మాట అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎంత బాధ్యత ఉందో అతిథి గారికి గెలిపించుకోవడం అంతకి రెట్టింపు బాధ్యత జన సైనికులకు ఉందన్నారు. కావున జన సైనికులందరూ ఈరోజు చాలా బాధ్యతగా పనిచేయాలి. మేడం గారు మాట చెప్పారు మనకి స్పష్టంగా, విజయనగరం నియోజకవర్గంలో జనసేనకు టికెట్ వస్తే మీరంత బాధ్యతగా పనిచేస్తారో అంతకి రెట్టింపు బాధ్యత టీడీపీ కోసం పనిచేయమని చెప్పారు. సో మన బాధ్యత అతిథి గారికి గెలిపించుకోవడం, ఈ రాజకీయ పాలన కిందకి దించడం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరూ కూడా గమనించడం. మరో ముఖ్య విషయం, అమ్మలకి తల్లులకి చెల్లెలకి అక్కడ చెప్తున్నా, మనకి ఇచ్చేవి 2 ఓట్లు. ప్రతి మనిషికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు సైకిల్కే గుర్తాలి మనం. ఒకటి మన ఎమ్మెల్యే గారికి, ఇంకోటి ఎంపీకి. 2 ఓట్లు గుర్తి టీడీపీ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన పైన అందరి మీద ఉంది. మరొక విషయం చెప్తున్నా, రాష్ట్రంలో టీడీపీ నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారో వాళ్ళందరికన్నా ఎక్కువ మెజార్టీ మన అతిథి గారికి మనం ఇవ్వాల్సిన మనందరికీ ఎంతగానే ఉంది. సో అందరూ కష్టపడి మన మేడం గారికి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన.